డోన్ నియోజకవర్గము తరఫున జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ కోట్ల విజయభాస్కర్ గారు, కోట్ల కుమారుడైనటువంటి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈసారి మంచి మెజార్టీతో గెలుస్తారు అని మా నమ్మకము. అది ఏ విధంగా అనేది అనాలిసిస్ ఏమంటే, ఈ డోన్ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉన్నది. దానికి తోడుగా కులాల వారీగా తీసుకుంటే, కులాల వారీగా బల్జ కులస్తులు ఏ విధమైన న్యాయం చేయలేదు బుగ్గన గారు. ఏదన్నా ఒక పదవి కానీ, ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ కానీ, లేకుంటే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, ఒక మజ్లిస్ చైర్మన్ కానీ ఇట్లాంటివి ఏమీ లేదు. ఒక బల్జ సంఘానికి ఏదో శాదిక ఫంక్షన్లు కట్టిస్తామన్నాడు, కానీ ఆ ఫంక్షన్లు ఊరికే పునాది వరకు వేసి దాంట్లో బోర్డులో ఒక్కడ కూడా బల్జోల పేరు లేకుండా బల్జ సంఘీయులకు పచ్చి మోసం చేసినాడు. అది బల్జ సంఘీయులు 8% మొగ్గు చూపినారు. అదేవిధంగా స్టేట్లో కూడా తీసుకుంటే, స్టేట్లో కూడా మన సీఎం గారు బల్జీలకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఏదైనా మా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా అంటే, పవన్ కళ్యాణ్ని బల్జీలతోనే తిట్టిస్తాడు. ఏ కులం ఏదంటే ఆ కులంతో బల్జీలను తిట్టించి ఆ విధంగా మాకు బల్జీలకు ఏ విధంగా అంటే, ఇలాంటి సీఎంన మేము ఎన్నుకునేది. ఒక కులాల వారికి విభజించి తిట్టించడం అనేది ఏ సీఎం చేయలేదు. ఈ సీఎం చేస్తున్నాడు. కాబట్టి ఈ సీఎంకి ఓటు ఇవ్వడం అనేది మాలోన 80% ఒక భారీగా వన్ సైడ్ అయిపోయింది. అదేవిధంగా వైశ్యాసు కూడా వాళ్ళకు కూడా ఎలాంటి పదవులు ఇవ్వకుండా, ఎలాంటి న్యాయం చేయకుండా ఊరికే మోసం చేసేందుకు వాళ్ళు కూడా దాదాపు 80% వాళ్ళు ఇక్కడే చేశారు. ఇంకా గౌడ్స్ వాళ్ళు కూడా 8% చేసినారు. ప్రతి కులం ఈ విధంగా తీసుకుంటే బోయ, చాకలి, కుమ్మరి, కమ్మరి అందరూ ఎవరు చూసినా కూడా తృప్తిగా లేరు. ఇంకా డెవలప్మెంట్ అంటే నిన్న చూసినారు, వర్షం పడితే నేను ఆ రోజు అన్నాను, ఒకరోజు ప్రెస్ మీట్లో, మీ డెవలప్మెంట్ వర్షం పడితే తెలుస్తుంది. ఒక వర్షం అది మీ అదృష్టం బాగుండి ఎలక్షన్ తర్వాత పడింది. ఎలక్షన్ ముందుగా పడింటే ఇంకా మీ అభివృద్ధి ఏముంది ఇంకా ప్రజలకు తెలిసిపోతుండే. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ విధంగా వర్షం పడి నీళ్లు లీక్ అయితే ఏంది ఈ అభివృద్ధి, ఎక్కడ మీరు చేస్తున్నది? ఇంకా కూరగాయల మార్కెట్ అయితేమి, ఇంకా ప్రతి ఒక్కటి ఏ విధంగా ఉండేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇలాంటి మోసం చేసిన ఒక్కసారి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యే కానీ ఎప్పుడు గెలవలేవు. ఇంకా అయిపోయింది పరిస్థితి. మా కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు మా అంచనా ప్రకారము మండలానికి 5,000 వేసుకున్నా కూడా 15,000 మెజార్టీతో గెలిచి ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. దాంట్లో డిప్యూటీ సీఎంగా మా ప్రకాష్ రెడ్డి గారిని, మంచి మనిషిని, ఒక మచ్చలేని నాయకుడు, ఒక అవినీతి లేని నాయకుడు, డబ్బు సంపాదించని నాయకుడు, డబ్బుకు ఏ విధంగా కష్టాలు అనిపించండి నేను పంచడానికి మా నాయకునికి మాకు తెలుసు. అలాంటి నాయకుడిని గెలిస్తే ఏదన్నా అభివృద్ధి చెందుతుంది, కానీ ప్రజలందరూ బాగుపడతారు. కానీ ఇలాంటి నువ్వు ఒక్కనివి సంపాదించుకొని, నువ్వు ఒక్కని కోట్లు వేలు సంపాదించుకొని నేను అభివృద్ధి చేసినంటే మీ యొక్క నాయకులకు, మీ యొక్క కార్యకర్తలకు అందరికీ తెలుసు. కాబట్టి మీ కార్యకర్తలను ఓడించడానికి వాళ్ళు ముఖ్యమైనారు. అది ఇక్కడ మీ యొక్క అభివృద్ధి అనేది. ఇంకోటి నెక్స్ట్ గంజాయి గురించి, ఈ మట్కా గురించి ఎన్నిసార్లు ఎన్ని పేపర్లు వచ్చినా కూడా మీరు స్టాప్ చేయలేదు. రేపు మా ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే మా జనసేన పార్టీ తరఫున మా కోట్ల సుజాతమ్మ కానీ, కోట్ల సూర్యప్రకాష్ కానీ ఫస్ట్ దాని మీదనే ఫోకస్ చేస్తారు. ఫస్ట్ గంజాయిని బంద్ చేపిస్తారు. ఎంత యువత చెడిపోతుంది, ఎంత యువత వాళ్ళు ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇది మీరు ఆలోచించలేదు. నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఫస్ట్ దాని మీదనే ఫోకస్ ఉంటుంది. ఫస్ట్ గంజాయి అనేది అవుపడితే డోన్ టౌన్లో ఏ విధంగా ఉంటుందో ట్రీట్మెంట్ అనేది మా ప్రభుత్వం వస్తే చూపిస్తాం ఫస్ట్.